ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. జమ్మూ కాశ్మీర్ పుల్వామాలో దాదాపు 3 ఉగ్రవాదులను మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు మట్టుపెట్టినటువంటి పరిస్థితి. దాంట్లో హఫీజ్ మహమ్మద్ షేక్ అనేటటువంటి వ్యక్తి నక్కి తొంగి దాక్కొని మన ఇండియన్ జవాన్ల పైన ఆయన కాల్పులు చేసినటువంటి నేపథ్యంలో మన భారతదేశ సైనికులు ఒక ఫుటేజ్ని విడుదల చేసినటువంటి పరిస్థితి. ఆ ఫుటేజ్ని ఒకసారి మనం చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. స్క్రీన్ పైన చాలా క్లియర్గా నేను మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా. ఒకసారి చూడండి. ఈ హఫీజ్ అనేటటువంటి వ్యక్తి తొంగి దాక్కొని మన భారతదేశ జవాన్ల పైన అటాక్ చేస్తున్నటువంటి దాఖలాలు మనం చూస్తాం. అయితే మన భారతదేశ సైనికులు మాత్రం ఆ విజువల్ని కాస్త వాళ్ళు డ్రోన్ విజువల్ ద్వారా తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసిరు. 2 అంశాలు కావచ్చు ఇక్కడ. ఈ ఫుటేజ్ బయటికి రావడానికి కారణం ఒకటి, మన భారతదేశ సైనికులు అంటే పాకిస్తాన్ టెర్రరిస్టులు మన సైనికులను చూసి ఎట్లా భయపడుతున్నారు, ఎట్లా పాయింట్ తడుపుకుంటున్నారు, బయటకు వచ్చే ధైర్యం లేదు. ఎప్పుడు కూడా పిరికి పందెల్లాగా సన్నాసులాగా దుర్మార్గులే కదా, ఎప్పుడైనా దుర్మార్గుడే కదా, పిరికి పందెల్లాగా అంటే నక్కి దాక్కుని మన జవాన్ల పైన అటాక్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఈయన పేరు హఫీజ్ మహమ్మద్ షేక్. ఈ వ్యక్తి మన జరిగినటువంటి పహల్గామ్ కి సంబంధించినటువంటి ఆ ఘటన ఏదైతుందో పహల్గామ్ లో ఈ వ్యక్తి కూడా ఉన్నాడట. అంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి ఎవరైతే అంటే మన హిందువులు ఉన్నారో, మన హిందువులకు సంబంధించినటువంటి వాళ్ళ పైన దాడి చేసేటటువంటి దాఖలాలలో ఈ వ్యక్తి కూడా, ఈ దుర్మార్గుడు కూడా ఉన్నాడట. ఈ దుర్మార్గుడు మన భారతదేశ జవాన్లకు సంబంధించిన దుస్తులు వేసుకుని వచ్చి మన హిందువుల పైన దాడి చేసినటువంటి ఘటన మనం చూస్తాం. దాదాపు 26 మంది మన హిందువుల పైన అటాక్ చేసినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం. అక్కడ కూడా ఈ సైఫ్ అనేటటువంటి వ్యక్తి భయపడి మనల్ని చూసి వణికిపోయి అక్కడ కూడా పిరికి పందెలాగా అక్కడ కూడా సేమ్ భయపడుతూ తెర మీదకి వచ్చింది. ఇప్పుడు కూడా భయపడుతూ పిరికి పందెలాగా దాక్కున్నటువంటి ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. సో ఈయనతో పాటు దాదాపు ఇంకా 2 ఉన్నారట. ఈ 3 మొత్తం మన భారతదేశ జవాన్లు 48 గంటలలో ఖతం చేశారు. ఈ 3తో పాటు మరో 3 మొత్తం 6 మందిని మన భారతదేశ సైనికులు ఖతం చేసినటువంటి దాఖలాలు మనం చూస్తున్నాం. ఎంతసేపు వీనికి శాత కాదు, వీనికి కాల్చే అంత దమ్ము లేదు, వీనికి కథ లేదు, ధైర్యంగా ఇట్లా బయటకు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఎంతసేపు సన్నాసి లెక్క, పిల్లి లెక్క ఒక అడుగు వెనకకేసి మన జవాన్ల పైన అటాక్ చేసే కార్యక్రమం చేసి మన జవాన్లు ఊరుకుంటారా? నువ్వు చెప్పినట్టే 2 పాయింట్తో పాటు 3వ పాయింట్ కూడా ఉంది ఇక్కడ. ఈ ఉగ్రవాదుల్ని ఇప్పుడు దాంట్లో అంటే టిఆర్ఎఫ్ అంటే ది రెసిస్టెంట్ ఫ్రంట్ నుంచి ఈ హఫీజ్ అనేటువంటి సంపి బొందవేయడం జరిగింది. దీని నుంచి భారతీయులకు ఇస్తున్నటువంటి ఒక అంశం, ఒక సందేశం ఏంటంటే, ఏదైతే ఆపరేషన్ సింధూర్ నిలిపివేసి కాల్పుల విరమణ ఒప్పందానికి భారత్ అంగీకరించిందని ఒక న్యూస్ బయటికి రావడంతో అసహనం వ్యక్తం చేసిన ప్రతి భారతీయునికి ఈ రోజు ఇది సమాధానం అంతే. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ ఎందుకు ఆపివేశారు, ఆపరేషన్ సింధూర్ ఆగిపోకూడదని ఎంతో కోట్ల మంది భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయుడు కోరుకున్నాడు. అయితే కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించడంతో పహల్గాంలో మన భారతీయుల పర్యాటకుల్ని 26 మందిని అమాయకుల్ని పర్యాటకుల్ని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు దొరికారా? లేదంటే మధ్యవర్తిత్వం వహించిన అమెరికా ఉగ్రవాదులు ఇక భవిష్యత్తులో భారతీయులపైన దాడి చేయాలని చెప్పేసి మీకు ఏమన్నా అగ్రిమెంట్ రాసిచ్చారా? లేదంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ను తిరిగి భారత్ సొంతం చేసుకుందా అంటూ అనేక ప్రశ్నలు లేవనెత్తారు ఆ రోజు. వాటన్నిటికీ సమాధానం మోడీ ఆ రోజు సాయంత్రమే జాతిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. పాకిస్తాన్ కౌంటర్గా ఒక మాట చెప్పడం జరిగింది, ఆపరేషన్ సింధూర్ విల్ బి కంటిన్యూడ్. దానికి సాక్ష్యమే ఇది. ఈ రోజు అట్లా అసహనం వ్యక్తం చేసినటువంటి ప్రతి భారతీయునికి సమాధానం ఇది. సమాధానం ఇంకోటి ఏం చెప్పనా, మోదీకి వెళ్ళి చెప్పండి. అంటే నన్ను కూడా చంపేయమని చెప్పి ఒక మహిళ చెప్పినప్పుడు, నా భర్తను చంపేశారు, నన్ను కూడా చంపేయండి, నేను బతకలేను అన్నప్పుడు, నేను నిన్ను చంపను, నువ్వు పోయి మోదీకి వెళ్ళి చెప్పు అని చెప్పారు కదా. దాంట్లో మరి వీడు కూడా ఉండొచ్చు. కాబట్టి మోదీకి వెళ్ళి చెప్పమని చెప్పినావు కదా. తర్వాత చాలా మంది మోదీని విమర్శించారు, నువ్వు ఎట్లా ఆపేస్తావు సింధూర్కి సంబంధించినటువంటి అంశాలు అన్ని చెప్పినప్పుడు, ఆ పహల్గామ్ కి సంబంధించినటువంటి ఘటనలో ఉన్నటువంటి టెర్రరిస్ట్ వీడిని మేము లేపేస్తున్నామని చెప్పి విజువల్స్ తో సహా మన ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసిరు. అది చాలా అద్భుతం కదా. మన భారతదేశ జవాన్లకు మనం సెల్యూట్ చెప్పాల్సిందే కదా ఆ విషయంలో. వీడున్నాడు, వీడు దుర్మార్గుడు. ఈ హఫీజ్ అనేటటువంటి వ్యక్తి, ఈ యూజ్లెస్ ఫెలో గాడే ఏమైనా హిందువులను ఆయన ఖతం చేసే ప్రయత్నం చేశాడు. వీడిని మనం ఖతం చేసినాం ఈరోజు, వీడిని కాల్చి పడేసినాం. పాకిస్తాన్ కి కొన్ని అంశాల్లో మాత్రమే మేము డిస్కస్ చేస్తాం మీతో అని చెప్పడం. 2 అంశాలు ముఖ్యంగా, కొన్ని అంశాలు కూడా కాదు, 2 అంశాలు. ఒకటి పాక్ ఆక్రమిత కాశ్మీర్, రెండోది ఉగ్రవాదులను తిరిగి మాకు అప్పచెప్పడం. ఈ 2 అంశాలపైనే పాకిస్తాన్ తో మేము ఏదైనా చర్చలు చేయదలుచుకుంటే చేస్తాం తప్ప ఇక మిగిలిన ఏ అంశాలపైన కూడా భారత్ మీతో చర్చలకు సిద్ధంగా లేదని చెప్పేసి ఐక్యరాజ్య సమితి సాక్షిగా భారత్ స్పష్టం చేయడం జరిగింది. ఈ రోజున
మిమ్మల్ని అష్టదిగ్బంధనం చేసింది భారత్. పాకిస్తాన్కి ఒక రకంగా చెప్పాలంటే ఉచ్చబోయిస్తుంది. ఈ మాట మేము అనొచ్చో లేదో తెలియదు, బట్ ఆ ఆవేశం అలా ఉంది. ఎందుకంటే మేము కూడా జర్నలిస్ట్గా ఉండి మేము కూడా రగిలిపోయాం. ఎందుకు భారత్ ఇంతలోకి కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకారం తెలిపింది? శాంతి చర్చలు ఇక వద్దు, ఎప్పటి నుంచో దగ్గర 75 సంవత్సరాల నుంచి సాగుతూ వస్తుంది, ఇంకా మా వల్ల కాదు, ఎంతమంది భారతీయ అమాయకులు, ఎంతమంది పౌరుషం గల భారత సైనికుల్ని కోల్పోవాలి ఇండియా అని చెప్పేసి ప్రతి భారతీయుడు ఆవేశం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ ఇక ఆగదు, ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. ఏ చిన్న ఉగ్రవాద కదలికి వచ్చినా కూడా భారత్ తరపు నుంచి అది యుద్ధంగా మీకు తిరిగి ఓవర్ స్పీడ్తో మీ దగ్గరకు వస్తుందంటూ మోడీ చెప్పడంతో ఎంత గొప్పగా ఫీల్ అయ్యామంటే అంత గొప్పగా ఫీల్ అయ్యాం. దానికి ఈరోజు ఇది సాక్ష్యంగా నిలవబోతుంది. మీకు టీఆర్ఎఫ్కు సంబంధించినటువంటి ఒక ఉగ్రవాదిని మట్టుబెట్టాం. పహల్గాంలో 26 మంది పర్యాటకుల్ని, అమాయక పర్యాటకుల్ని మతం పేరిట అడిగి వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ చెక్ చేసి హతమార్చిన ఈ ఉగ్రవాదిని ఈరోజు భారత్ మట్టుబెట్టింది. మిగిలిన రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో 4 మెంబర్స్, మిగతా వాళ్ళు కూడా త్వరలోనే విత్ విజువల్స్ వీడే ఈ దుర్మార్గుడు వీడే మొన్న పహల్గామ్ లో జరిగినటువంటి అటాక్ లో వీడే మొదటి పాత్ర, వీడే మన హిందువులను చంపేసిండు అని చెప్పి వీళ్ళు విజువల్స్ చూపిస్తూ మరి వీడిని కథం చేసే ప్రయత్నం చేశారు. సో ఈ విషయంలో మన భారతదేశ జవాన్లకి మనం తిరుపతి మనం మాట్లాడుకోవాల్సింది ఇక్కడ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఈ రోజు ఒక జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్ కి అక్కడ ఉన్నటువంటి ఒక అనలిస్ట్ చెప్పడం జరిగింది, అక్కడ హిందువులందరూ మేల్కోవాలి, హిందువుల పైన దాడి జరిగితే ఎందుకు హిందువులు మేల్కోవట్లేదు అని చెప్పేసి ఒక ప్రశ్న లేవనెత్తడం జరిగింది. అదే వేరే వర్గం పైన దాడి జరుగుంటే ఆ మతం వాళ్ళందరూ ఒకటయ్యేవాళ్ళు. ఈ రోజు హిందువులు ఎందుకు ఇంత కూల్ గా కూర్చున్నారు, ఎందుకు ఆ దాడిపైన ఖండించట్లేదు అని చెప్పేసి ఒక క్వశ్చన్ లేవనెత్తడం జరిగింది. దీనికి భారతీయుల సమాధానం ఏంటి తెలుసా? ఇక్కడ హిందువులు, ముస్లింలు, ఇతర జైనులు ఈ మతాలన్నీ కాదు, మేము మొదటగా భారతీయులం. భారత్కు మా పైన దాడి జరిగితే, మా అమాయక ప్రజలను బలి తీసుకుంటే ఎలా రియాక్ట్ అవ్వాలో, ఎలా సమాధానం చెప్పాలో భారత్కు తెలుసు. దానికి సాక్ష్యమే ఇది ఇప్పుడు అని చెప్పేసి క్లియర్ గా ఈ వీడియో విజువల్ రిలీజ్ చేయడం ద్వారా చెప్పడం జరిగింది. ఇక్కడ దాంతో పాటు ఇంకొక అంశం చెప్పాలి. భారత ఆర్మీ ఇప్పుడు మనం మగధీర సినిమాలో చూసాం కదా, ఒక్కొక్కని కాదు 100 మందిని ఒకేసారి పంపించారు. అంటే ఆ వంశానికి చెందినోడు 100 మందిని మట్టు పెట్టి కానీ చనిపోడు యుద్ధంలో అని చెప్పేసి చెప్తా ఉంటారు కదా డైలాగు. అది భారత ఆర్మీకి అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. 25 ఏళ్ల యువకుడు, సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి సంబంధించినటువంటి యువకుడు మురళీ నాయక్ వీర జవాన్, వీరమరణం పొందాడు. ఏపీ ప్రభుత్వం ఆదుకుంది. ఓకే, దేశం కోసం వీర త్యాగం చేసిన ఆ మురళీ నాయక్ 14 మందిని ఒంటి చేత్తో మట్టు పెట్టి కానీ తను తుది శ్వాస విడలేదు దేశం కోసం. ఒకటే రీజన్, భారత ఆర్మీ ఒక్కొక్కడు 20 మందితో సమానం. ఇంకో మాట చెప్పాలంటే ఒక్కొక్కడు 50 మందిని అంతం చేయగల శక్తి సామర్థ్యాలు ఉన్నాడు. ఎంతకంటే గొప్ప ఉదాహరణ కావాలి పాకిస్తాన్ ను బట్టి పెట్టడానికి? అసలు రక్షణ వ్యవస్థలో చూస్తే భారతదేశం ఈ రోజు 4 నుంచి 3వ స్థాయికి ఎదిగే దిశగా ఉంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సైన్యం భారతదేశంలో ఎంత అనుకున్నావు? 1%. అంటే దానికి 3 భారత సైన్యం ఉంది. ఏ ధైర్యం చూసుకొని పాకిస్తాన్ భారత్ మీద కాలు దువ్వింది? ఇప్పుడు దానికి అంతకంతా అనుభవిస్తుంది. ఈ రోజు సింధు జలాల ఒప్పందం విషయంలో కాళ్ళ బేరానికి వచ్చింది పాకిస్తాన్. ఒక లేఖ రాసింది భారత ప్రభుత్వానికి, మేము అత్యంత నీటి ఎద్దడితో అల్లాడుతున్నాం, మాకు తాగడానికి నీళ్ళు లేవు. ఒక మాట చెప్పాలంటే అనకూడదు, వాళ్ళకి రేపు పొద్దున ఇంకో దానికి కూడా నీళ్లు ఉండవు. ఆ రకంగా కడుక్కోవడానికి కూడా లేవు. సో ఆ రకంగా అష్టదిగ్బంధనం చేసింది. దౌత్య పరంగా, ఆర్థిక పరంగా మిమ్మల్ని ఇటు సింధు జలాల విషయంలో కూడా నీటి చుక్క కూడా మీ దగ్గరకు రాదు. ఆ విధంగా అష్టదిగ్బంధనం చేసి ఈ రోజు మిమ్మల్ని ముప్పు తిప్పలు పెడుతుంది. పూర్తిగా యుద్ధం ప్రకటించక ముందే మీ పరిస్థితి ఇలా ఉంటే, భారత్ అంటూ నిజంగా పూర్తి స్థాయి యుద్ధంలోకి దిగితే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? సో ఆలోచించాలి. ప్రతి ఒక్క భారతీయుడు, అసహనం వ్యక్తం చేసిన ప్రతి భారతీయుడు మరొకసారి ఆలోచించాలి. ఒక వ్యూహంలో భాగంగా మాత్రమే కాల్పుల విరమణకు అంగీకారం చెప్పడం జరిగింది. ఒక వ్యూహంలో భాగంగానే శాంతి చర్చ ఒప్పందాలకు భారత్ కూడా వెళ్ళడం జరిగింది. సో అది పూర్తి స్థాయిలో జరగకపోయినా కూడా ఆపరేషన్ సింధూర్ విల్ బి కంటిన్యూడ్ అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. ఏ ఉగ్రవాద కదలికి వచ్చినా మా సైడ్ నుంచి, భారతదేశం తరపు నుంచి యుద్ధమే ఉంటుందంటూ ప్రకటించిన నరేంద్ర మోడీ గారి మాటల మీద నమ్మకం ఉంచాలి ప్రతి భారతీయుడు. ఎందుకంటే ఈ రోజు జరుగుతుంది, మనం చూసాం పహల్గాంలో ఆ దాడికి తెగబడినటువంటి 4 ఉగ్రవాదులు ఒక ఉగ్రవాది ఇప్పటికే హతమయ్యాడు. ఇంకొక రిమైనింగ్ 3 ఉన్నటువంటి వారిని పట్టుకోవడం భారత్కు ఎంతో పెద్ద పని కాదు. అది కూడా త్వరలో నెరవేరుతుందని ఆశిద్దాం. మన కళ్ళ ముందే ఆ ఉగ్రవాదుల్ని మట్టు పెట్టే ఆర్మీని చూసి గర్వంగా ఫీల్ అవుతాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.